ఆ నమ్మకం ఉంది. అందరిని చూసిన తర్వాత నాకు నమ్మకం కలుగుతోంది. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ మన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలన్నీ ఇక్కడ పోటీ చేసిన ఈ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజారుద్దీన్ గారి నాయకత్వంలో, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ రెండు కంప్లీట్గా పూర్తి చేసి 2వ తారీఖు లోపల ఈ కమిటీలన్నీ నాకు సబ్మిట్ చేయాలని కూడా నేను ఈ సభాముఖంగానే వీరిద్దరికి చెప్తా ఉన్నాను. రాతపూర్వకంగా పేరు, నెంబరు, అడ్రస్తో సహా మళ్ళీ వీళ్ళందరితో కలిపి ఈ కమిటీలందరితో కలిపి మళ్ళీ మొదటి వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. డివిజన్ వారీగా డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటాం. 7 డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటన్నిటిని తీసుకుని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ పాటిస్తా ఉన్నాను. చెప్పండి, ప్రతి డివిజన్లో తిరగండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ, మన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ధైర్యంగా బతకండి. ఇది ప్రజాప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పండి. మరతనంతోనో లేకపోతే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు పోటీ చేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ అజరుద్దీన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసినటువంటి మిత్రులు కుసుమ్ కుమార్ గారు, అట్లాగే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి 6 డివిజన్ కమిటీ అధ్యక్షులందరికీ, అట్లాగే మిగతా మిత్రులు అబ్దుల్ ఫయీం గారికి, సిఎన్ రెడ్డి గారికి, భవానీ శంకర్ గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, ప్రీతి గారికి, అసదుద్దీన్ గారికి, ఇక్బాల్ గారికి, అబ్దుల్ ఫయీం గారికి, స్వామి గారికి, ఫిరోజ్ భాయ్ గారికి, మనోజ్ గారికి, యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఇదంతా, మిగతా అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, వివిధ డివిజన్ నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులకి, అనేక సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో జెండాను మోస్తూ పోటీ చేసే ప్రతి అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం కేవలం జూబ్లీహిల్స్ శాసనసభలో ఉన్నటువంటి డివిజన్ కమిటీ నాయకులు, బూత్ కమిటీ నాయకులు, ముఖ్యమైన నాయకులు ఉంటే వారితో మాట్లాడటం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి సమావేశం. ఈ సమావేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 4 చేతుల్లో బందీ అయి నలిగిపోతూ ఉంటే, ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి
ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేయటమే కాదు, స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో రాజులాగా పాలన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల కన్న కలలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేతుల్లోంచి తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయటమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం, ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకే పంచుదాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు. సరే, కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెంది ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు, మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు, సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు. అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటినీ నిజం చేస్తాం, ప్రజల కలల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు జంట నగరాలు. ఈ జంట నగరాలని హైదరాబాద్గా పిలుచుకుంటాం మనం. హైదరాబాద్ एक शान है, తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు, అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిలర్స్గా ఉపాధి పొందుతూ ఉంటారు. అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన. కావాలని కొద్దిమంది ప్రాంతాల పేరు మీదనో, లేకపోతే మతాల పేరు మీదనో, లేకపోతే ఇంకో దాని పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తూ ఊరుకోవటానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా లేదు. మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం, ఆలోచన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. యా గుండాగర్दी नहीं चलता, इधर नहीं चलेगा. పొరపాట్లు ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనే ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం, మిగతా యంత్రాంగాల్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం. పొరపాటున ఎవరైనా బలహీనుడు కదా, వీడు వెనక ఎవరు లేరు కదా, ఈ కుటుంబం మీద దాడి చేస్తే అడిగేవాళ్ళు లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. పొరపాటున ఆ రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితిమీరినా ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా పాలనలో అనుభవం ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంగా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మొన్ననే
పెట్టినటువంటి కేబినెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. హైదరాబాద్ నగరం అందమైన నగరంగా ప్రపంచవ్యాప్తంగా మనం తయారు చేసి పెట్టిన నగరం. ఏడు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఏడు ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీస్ అన్ని కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి.